కేంద్ర బడ్జెట్ ఉత్కంఠ రేపుతోంది. ఇవాళ ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు నిర్మలా సీతారామన్. 8వ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు నిర్మలా సీతారామన్. 2025 కేంద్ర బడ్జెట్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. 10 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపు కోరుతున్నారు వేతనజీవులు. ఇక యువత, మహిళల కోసం ఎలాంటి పథకాలు ప్రకటించబోతున్నారు? వ్యవసాయ రంగం, రైతులపై ఎలాంటి వరాలు ఉండబోతున్నాయి? ఆరోగ్య రంగానికి ఈసారి ఎలాంటి ప్రాధాన్యం దక్కబోతోంది? ఇలా చాలా అంశాలపై ఉత్కంఠ నెలకొంది. కేంద్ర బడ్జెట్ పై ఇటువైపు భారీ ఆశలు పెట్టుకున్నాయి 2 తెలుగు రాష్ట్రాలు కూడా. కేంద్రం నుంచి 1,50,000 కోట్లకు పైగా తెలంగాణ ఆశిస్తోంది. రీజనల్ రింగ్ రోడ్ కు సుమారు 35,000 కోట్లు ఇవ్వాలంటోంది తెలంగాణ. మూసీ ప్రక్షాళనకు 14,000 కోట్లు, మెట్రో ఫేజ్ 2 కు 24,000 కోట్లు, మిగతా స్కీమ్స్ కు కూడా పెద్ద ఎత్తున నిధులు కోరుతోంది తెలంగాణ. ఇక ఏపీ విషయానికి వస్తే పోలవరం, అమరావతికి మరిన్ని నిధులు కావాలంటోంది ఏపీ తెలంగాణకు మరి ఈసారి బడ్జెట్ లో భారీగా నిధులు దక్కుతాయా లేదా అనేది వేచి చూడాలి.